ఇమాజిన్ దిస్ సినారియో వచ్చి పుష్ప 2 సినిమా రిలీజ్ లో రేవతి గారు చనిపోయారు. ఎవరి వల్ల కానీ పక్కన పెట్టింది, ఇట్ డజంట్ మ్యాటర్ టు అస్. నౌ ఫ్యూచర్ లో రేవతి వాళ్ళ కొడుకు గానీ వాళ్ళ హస్బెండ్ గానీ ఏమైనా ఇల్లు కట్టి ఆ ఇంటికి పుష్ప 2 అని పేరు పెడితే ఎట్లుంటుంది మచ్చా? ఎగ్జాక్ట్లీ సేమ్ థింగ్ హ్యాపెండ్. మన నలంద యూనివర్సిటీ అంటే ఏంది, ఈ టైంలో ఉన్న హార్వర్డ్, స్టాన్ఫర్డ్, MIT ఇట్లాంటి పెద్ద పెద్ద యూనివర్సిటీకి సమానంగా ఉండే నలంద యూనివర్సిటీని ఎవడు కాల్చిండు? బక్తియార్ ఖిల్జీ కాల్చేసిండు అనమాట. ఈ యొక్క యూనివర్సిటీ కాదు, ఇంకా చాలా యూనివర్సిటీలు కాల్చేసాడు. మీరు నలంద యూనివర్సిటీ దగ్గర నుంచి ఇప్పటికున్న రూయిన్స్ దగ్గర నుంచి 50 కిలోమీటర్ల దూరంకి వచ్చారనుకోండి, బక్తియార్పూర్ అని ఒక ఊరు ఉంది మచ్చస్. చెప్పండి, ఏ దేశంలో అలౌడ్ మచ్చస్? ఇండియాలో కాకుండా ఏ దేశంలో అలౌడ్ దట్ మీ ఇంటికి వచ్చి మీ ఫ్యామిలీని చికాకు చేసి మీ పుస్తకాలను చింపేసి ఆ ఇంటికి వాడి పేరు పెట్టుకుంటే మీకు ఎట్లుంటది? ఏ దేశంలో అలౌ చేస్తారు? మన ఇండియాలో తప్ప. సో అందుకే నేమ్ చేంజ్ ఇస్ రిక్వైర్డ్. సో జనాలు పాస్ట్ అని మర్చిపోయారు కాబట్టి నేమ్ చేంజ్ ఎందుకు అని అనుకుంటారు. బట్ దిస్ ఈస్ ద యాక్చువల్ రీజన్. అండర్స్టాండ్ యువర్ హిస్టరీ. మన గవర్నమెంట్ తీసుకున్న డిసిషన్స్ ని యూ విల్ అండర్స్టాండ్ వై దే ఆర్ డూయింగ్ ఇట్ అనేది.